తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పశ్చిమాసియా యుద్ధంలో మరో భయంకరమైన మలుపు చోటు చేసుకుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ అధికారికంగా యుద్ధ రంగంలోకి వచ్చారు. ఈ వార్త కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కూడా తీవ్ర ప్రాణభయంలోకి నెట్టేసింది. ఇరాన్కు వ్యతిరేకంగా అడుగు వేసే ఎవరినైనా వదిలిపెట్టబోమని, తమ క్షిపణులు అమెరికా లక్ష్యాలను కూడా తాకగలవని హౌతీలు చేసిన హెచ్చరికలు ఇప్పుడు వైట్ హౌస్ గోడలను కూడా వణికిస్తున్నాయి. యెమెన్ గడ్డపై నుంచి వచ్చిన ఒక భయంకరమైన బాలిస్టిక్ క్షిపణి నిశ్శబ్దంగా ఉన్న అంతరిక్షాన్ని చీల్చుకుంటూ ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చింది. దక్షిణ ఇజ్రాయెల్లోని బిర్షెబా నగరం ఒక్కసారిగా సైరన్ల మోతతో దద్దరిల్లిపోయింది. జనం ప్రాణభయంతో బంకర్ల వైపు పరుగులు తీశారు. అయితే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఆ క్షిపణిని గాలిలోనే పేల్చివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అసలు ఈ హౌతీలు ఎవరు అంటే, హౌతీలు యెమెన్లోని షియా ముస్లిం తెగకు చెందిన ఒక సాయుధ బలగం. వీరిని అన్సార్ అల్లా అని కూడా పిలుస్తారు. దశాబ్దాలుగా యెమెన్ ప్రభుత్వంతో పోరాడుతున్న వీరు ప్రస్తుతం యెమెన్లోని రాజధాని సనా సహా ప్రధాన ప్రాంతాలను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఇరాన్ వీరికి వెన్నెముకగా నిలుస్తోంది. ఇరాన్ వీరికి అత్యాధునిక డ్రోన్లు, క్షిపణులు, ఇతర ఆయుధ సంపత్తిని అందిస్తోంది. ఇరాన్ ప్రయోజనాల కోసం పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపై దాడులు చేయడమే వీరి ప్రధాన వ్యూహం. వీరి నినాదమే అమెరికాకు, ఇజ్రాయెల్కు మరణం. అందుకే ఇరాన్ పిలుపునిచ్చిన ప్రతిసారి హౌతీలు ఆయుధాలు పడుతున్నారు. ముఖ్యంగా ట్రంప్ హయాంలో జరిగిన పరిణామాలను మనసులో పెట్టుకొని ట్రంప్కు వ్యతిరేకంగా కూడా హౌతీలు విషం చిమ్ముతున్నారు. అయితే గత కొన్నాళ్ళుగా సైలెంట్గా ఉన్న హౌతీలు ఇప్పుడే ఎందుకు దాడి చేశారు అనే సందేహం రావచ్చు. 2023లో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పుడు హౌతీలు రెచ్చిపోయారు. ఎర్ర సముద్రంలో వెళ్లే ఓడలపై దాడులు చేస్తూ ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింపజేశారు. కానీ అక్టోబర్ 2025లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత వీరు కొంతకాలం పాటు సైలెంట్గా ఉండిపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇరాన్కు, ఇజ్రాయెల్కు మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా లేదా ఇజ్రాయెల్ అడుగు వేస్తే తాము చూస్తూ ఊరుకోమని హౌతీలు నిన్ననే హెచ్చరించారు. ఆ హెచ్చరిక చేసిన కొన్ని గంటల్లోనే బీర్షెబాపైకి క్షిపణిని ప్రయోగించి తమ ఉద్దేశాన్ని చాటి చెప్పారు. ఇది కేవలం ఇజ్రాయెల్కు మాత్రమే కాదు, అమెరికాలో ఉన్న ట్రంప్ కూడా ఒక హెచ్చరికగా భావిస్తున్నారు. ఈ దాడి వెనుకున్న అసలు కారణం ప్రాంతీయ ఆధిపత్యం. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ప్రాబల్యాన్ని తగ్గించాలని ఇరాన్ భావిస్తోంది. అందులో భాగంగానే తన అనుబంధ సంస్థలైన హిజ్బుల్లా హౌతీలను పావుల్లా వాడుకుంటోంది. హౌతీలు యుద్ధంలోకి దిగడం అంటే అది కేవలం ఒక చిన్న గ్రూపు దాడి కాదు, అది ఇరాన్ పరోక్షంగా ఇజ్రాయెల్పై చేస్తున్న యుద్ధ ప్రకటన. యెమెన్ నుంచి ఇజ్రాయెల్ సుమారు 2000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంత దూరం ప్రయాణించే క్షిపణులు హౌతీల వద్ద ఉన్నాయంటే అది ఇరాన్ టెక్నాలజీ అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్షిపణి దాడి ఇజ్రాయెల్ను భయపెట్టడమే కాకుండా రాబోయే రోజుల్లో యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందనే సంకేతాలను ఇస్తుంది. రాత్రిపూట ఆకాశంలో దూసుకొచ్చే ఈ నిప్పు కణికలు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ముంగిట ఉన్నామా అనే భయం కలుగుతోంది. ప్రస్తుతానికి ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించినప్పటికీ ఈ దాడి సృష్టించిన ప్రకంపనలు తక్కువేమీ కావు. యుద్ధం మొదలైన తర్వాత హౌతీలు నేరుగా ఇజ్రాయెల్పై చేసిన అత్యంత ప్రమాదకరమైన దాడి ఇదే. ఇది ఒక ఆరంభం మాత్రమేనని, ఇజ్రాయెల్ తమ హెచ్చరికలను పెడచెవిన పెడితే మరిన్ని క్షిపణులు దూసుకొస్తాయని హౌతీలు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియా ఇప్పుడు అగ్ని పర్వతంపై ఉన్నట్టుంది. ఏ క్షణమైనా పేలవచ్చు. అమెరికా కూడా ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రతిదాడికి దిగితే అది యెమెన్లోని హౌతీ స్థావరాలనే కాకుండా ఇరాన్ మూలాలను కూడా దెబ్బతీసే అవకాశం ఉంది.